ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇక్కడ గోధుమ నూక అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. రవ్వ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే పిల్లలకి స్నాక్స్ లాగా, తర్వాత బ్రేక్లో ఇవ్వడానికి, తర్వాత స్కూల్ నుంచి రాగానే కొంచెం తినడానికి బాగుంటుంది. మనకు కూడా చాలా బాగుంటుంది. పైన కొని బ్రేక్స్ ఎంతకని పెడతాం, దాని బదులు ఇలాగ ఇంట్లో కొంచెం కష్టపడి చేసుకుంటే కొన్ని ఎక్కువ రోజులు వస్తాయి. వాళ్ళకి హెల్త్‌కి మంచిది పైన కొన్న వాటికన్నా. తర్వాత అక్కడ నెయ్యి అయితే చేస్తున్నాను. కొంచెం ఆవు పాలు తెప్పిస్తున్నాను కదా! అది మీగడ ఉంచి దాంతో నెయ్యి అయితే చేస్తున్నాను. అది చాలా కాలం అయిపోయింది అలాగుందని చెప్పి. చాలా కొంచెం వస్తుందండి మీగడ. మరి ఏంటవుతుందో తెలీదు గానీ చాలా కొంచెం వస్తుంది. అంతే నెయ్యి అయిందన్నమాట. అందుకే కొంచెం నాకు చిరాకు అనిపించి చేయడం మానేశాను. మళ్ళీ కొంచెం ఉంచుదాం, కనీసం పిల్లలకి పప్పులు అది వేయడానికి ఆవు నెయ్యి అనగానే హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా అని చెప్పి కొంచెం అయితే చేస్తున్నాను. ఇక్కడైతే రవ్వ లడ్డు చేయడానికి గోధుమ నూక ప్లస్ షుగర్ పౌడర్ చేసి కలిపాను. తర్వాత ఈ నెయ్యి చేశాను కదా! ఆ నెయ్యి అయితే కొంచెం వేసాను. వేసి తర్వాత కొంచెం పచ్చిపాలు వేసి కలిపేసుకోవడమే అంతే. మీరైతే ఎలా చేస్తారు? రవ్వ లడ్డు ఇలాగే చేస్తారా? కొంతమంది దీనిలో కొబ్బరి వేస్తారు కదా! నాకేంటో కొబ్బరి అది వేయలేదు. కొబ్బరి వేస్తే పాడైపోతుంది. అందుకని నేను ఇలాగేసి చేస్తున్నాను. పాలు వేసినా కూడా ఎక్కువ రోజులు ఉండదు. కానీ కొబ్బరి ఎందుకో నాకు నచ్చలేదు. అందుకని ఇంతకుముందు కొబ్బరేసి చేశాను. నాకు నచ్చలేదు. ఇక్కడ మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. అదే. ఇలాగా పాలేసుకొని కొంచెం దగ్గరికి అయ్యే వరకు చేసుకొని ఉండలు చేసేసుకోవడమే. దీనిలో మనకు కావాలంటే కిస్మిస్, కొంచెం కాజు అది కూడా వేసుకోవచ్చు. నేను మరి అవేమీ వేయలేదు. కొంచెం ఇది ఇలా చేసుకొని చేసేస్తున్నాను అనమాట. అయిపోతుంది, ఈ ఇయర్ అయిపోతుంది కదండి. ఇదే లాస్ట్ వ్లాగు. మంచి స్వీట్‌తోని ఈ ఇయర్‌ని అయితే బాయ్ బాయ్ చేసేద్దాము. మళ్ళీ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని, వచ్చే సంవత్సరం అందరికీ మంచిగా జరగాలి, అన్నీ అనుకున్న పనులు అవ్వాలి అని అనుకుందాం. ఏంటి న్యూ ఇయర్ స్పెషల్స్ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. న్యూ ఇయర్కి ఏం చేద్దాం అనుకున్నారు? నేను న్యూ ఇయర్కి అయితే ఏమీ పెద్ద ప్లాన్స్ అవి ఏమీ ఉండవండి. ఎందుకంటే ముగ్గు అది పెట్టడం ఏమి ఉండదు. మాది ముందుకి టైల్స్ కాబట్టి కలర్స్ అవి వేసినా కూడా పోతుంటాయి. పాపకైతే సరదా కలర్స్ అవి వేయడము. కానీ ఏంటంటే అది గాలికి అది ఎగిరిపోతుందండి. కలర్స్ అవి ఉండవు. ఇంకా రాత్రి అప్పుడు వేసుకొని అది ఎంత కష్టపడినా తెల్లవారుసరికి ఉండవన్నమాట. అందుకని మరి ముగ్గది వేయడం ఉండదు. చూస్తాను, ఎంతవరకు వీలైతే అంతవరకు నేను తీస్తాను. బయటికి ఎటైనా వెళ్తే అది తీసి నేను గ్యారంటీ రేపైతే వ్లాగ్ వస్తుంది. ఓకేనా? ఇలాగైతే పాలు, నెయ్యి, షుగరు, గోధుమ నూక అన్నీ కలిపేసుకొని ఇలాగ ఉండలు అయితే చేసేసుకుంటున్నాను. ఒక 30-40 దగ్గర వచ్చాయన్నమాట. పిల్లలు వస్తుండి ఒక్కొక్కటి తిన్నారన్నమాట. వాళ్ళకి సరదా స్వీట్స్. అందులో నిషికి చాలా ఇష్టం అన్నమాట. వాడికి ఏంటంటే స్వీట్స్ అంత నచ్చవు. వాడికి నాలాగా హాట్స్ ఇష్టం అన్నమాట. నిషికి అయితే స్వీట్స్ ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇలాంటివి కానీ, చున్నుండలు కానీ, అలాంటివి ఏవైనా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే ఇలా చేస్తుండగా తీసుకొని ఒక్కొక్కటి తిన్నారు. దగ్గర దగ్గర ఒక 40 లాగా వచ్చాయి. ఒక హాఫ్ కేజీ నూక చేశానమాట. ఇంకా మళ్ళీ పండగ వస్తుంది కదా! పండగకి కొంచెం స్వీట్స్ అవి చేద్దాము అని చెప్పి. ఇది పెద్ద కష్టం కాదు రవ్వ లడ్డు చేయడం. గోధుమ నూక వేపడమే. వేపి ఉన్నదనుకోండి చాలా సులువు. దానిలో మనకి షుగరు, తర్వాత ఇవి అన్నీ కలిపేసుకొని ఉండలు చేసుకోవడమే. ఇదిగోటి ఇలాగా అన్నీ చేస్తున్నాము. చేసి ఒక మంచి డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పైన పెడితే పాడైపోద్ది. ఎందుకంటే పాలు వేసాం కాబట్టి బూజులాగా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి 1 వీక్ 10 డేస్ వరకు ఏమీ అవ్వకుండా ఉంటుంది. ఇలాగైతే కొంచెం ఆరే వరకు పైన పెడతాను. తర్వాత ఒక డబ్బాలో పెట్టేస్తాను.
చూసారా? చూడడానికి ఎంత బాగున్నాయో. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మాట. నేను కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఈ మధ్యన మీకు ఫేస్ ప్యాక్స్ అవి ఏమీ చూపించలేదు కదా. ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను ఫర్ ఆయిల్ స్కిన్ మాట. ఎవరైనా వేసుకోవచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. దానికోసం నేను ముల్తానీ మిట్టి తీసుకున్నాను, కొంచెం కస్తూరి పసుపు తీసుకున్నాను, నెక్స్ట్ ఏంటంటే శాండల్వుడ్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఈ 3 తీసుకొని ఆయిల్ స్కిన్ వాళ్ళైతే, అంటే ఎక్కువ ఆయిల్గా ఉన్నది అనుకున్న వాళ్ళైతే రోజ్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్తో కానీ కలుపుకోవచ్చు. లేదు మాది కొంచెం డ్రై అవుతుంది, ఈ వింటర్లోనే మాకు స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, లేదంటే డ్రై స్కిన్ వాళ్ళు కానీ నార్మల్ స్కిన్ వాళ్ళు కానీ యూజ్ చేయాలి అంటే ఇలా పాలు వేసుకొని కలుపుకోవాలి. నాది కొంచెం ఈ వింటర్ టైంలో కొంచెం డ్రై అయిపోతుందండి. అందుకని కొంచెం మాయిశ్చరైజర్గా ఉంచాలని చెప్పి నేను కొంచెం పచ్చి పాలతో ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ ఎక్కువగా ఉంది మీ ఫేస్ మీద, పింపుల్స్, యాక్ని ఎక్కువగా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఈ ఈ పాలు బదులు మీరు రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనిలో పసుపు వాడడం బట్టి మన ఫేస్ మీద ఉన్న యాక్ని కానీ, తర్వాత అన్వాంటెడ్ హెయిర్ అన్నీ కూడా బాగా రిమూవ్ చేస్తుంది. ముల్తానీ మిట్టిలోని మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కంట్రోల్ చేస్తుంది. మిల్క్ లైట్ మాయిశ్చరైజర్గా అండ్ బ్రైట్నెస్గా కూడా చేస్తుంది. ఇక్కడ ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను, అదే చూపిస్తున్నాను. ఇలా ప్యాక్ వేసుకున్న ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఫేస్ అయితే వాష్ చేసుకోవచ్చు. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు చేస్తున్నాను. పిల్లలకి చేసి ఇచ్చాను, వాళ్ళు వెళ్ళిపోయారు తినేసి. నా కోసం అయితే ఇక్కడ దోశలు చేస్తున్నాను అనమాట. తర్వాత లంచ్ బాక్స్కి అయితే శనగలు నానబెట్టి సతాయించనమాట. అది నేను వీడియో తీయడం మర్చిపోయాను. మార్నింగ్ గాబరా అయిపోయింది కదా, అందుకని కొంచెం రసం చేసి అన్నం పెట్టి కొంచెం శనగలు రాత్రి నానబెట్టి అది సతాలు నింపులాగా చేసి పోపు వేస్తాం కదా, అలా చేసి బాక్స్ పెట్టేసానమాట. వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ నా కోసం అయితే దోశలు పోసుకుంటున్నాను. మరి చట్నీ కూడా ఏం చెయ్యలేదు. వాళ్ళకి చట్నీ చేసినా తినరండి. సాసు, టమాటా సాస్ అది ఉంటే దాంతో తినేస్తారు. టమాటా సాస్ కొంచెం ఉంది, అది వేసుకొని తినేసారన్నమాట. ఇంకా మరి నాకెందుకు చట్నీ అవి చేయడం. మా వారు కూడా సాస్ కానీ లేకపోతే షుగరు అలాంటివి తింటారు. చట్నీ చేసినా షుగర్ ఉండాలన్నమాట. చట్నీ కొంచెం తింటారు చేసినందుకు, షుగరు వాటితో తినడానికే ఎక్కువ ఇష్టపడతారన్నమాట. నేనైతే అసలు షుగర్తో తినలేను. నేను ఏం చేశానంటే కొంచెం కందిగుండు ఉంటే కందిగుండులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటాను. మీలా ఎంతమంది చెప్పండి అలా తింటారు? నాకు ఎందుకో అలా ఇష్టం అన్నమాట. ఇలాగ నా కోసం దోశలు వేసుకున్నాను. ఆ దోశలు మొదట రౌండ్గా వచ్చాయి, వీడియో పెట్టేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లాగా వస్తున్నాయి. మనమే కదా తినేది, నేనే కదా తినేది, ఎలాగొచ్చినా పర్లేదని చెప్పి ఎలాగైతే చేసుకుంటున్నాను. నేను తినేసరికి ఈరోజు టైము 11 అయిపోయింది. కొంచెం బట్టలు అవి ఉతికానమాట. అవి కొన్ని పనులు అయిన తర్వాత టిఫిన్ అయితే చేసుకొని ఇలా తింటున్నాను. ఇదిగోటి ఒక 3 అట్లు అయితే తీసుకున్నాను. తర్వాత ఇలా కందికుండ తీసుకొని దానిలోనైతే ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి ఉంటే ఇంకా మంచిది. నాకు నెయ్యి కన్నా ఆయిల్ నచ్చుతుంది. నెయ్యి అయితే హెల్త్కి మంచిది. కొంచెం ఆయిల్ వేసుకొని తింటానమాట. చాలా ఇష్టం. అంతేనండి ఈ వ్లాగ్. నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. ఓకే, బాయ్.